నమస్తే నేను కిషోర్ వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి బీజేపీని నిలువరించడానికి ఒళ్ళు విరుచుకుంటున్న వేళ తాడు పట్టుకుని లాగేసింది బీజేపీ. ఊహించని పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి విపక్ష కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏం జరుగుతోందో ఎటుపోవాలో అర్థం కాక అఖిలపక్షం అయోమయంగా చూస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పాట్నాలో విపక్షాలన్నీ చేతులు కలిపాయి. ఈ నెలలో బెంగళూరులో మరోసారి హాయ్ చెప్పాలని డిసైడ్ అయ్యాయి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే తమ పుట్టి ముంచుతారనుకుంటున్న బీజేపీ కలివిడిగా ఉన్న విపక్షాలను విడివిడిగా విడదీసి వెంటాడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి విపక్ష కూటమిని కకావికలం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో కమలనాథులు అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. పాలకపక్ష మెరుపు చాణక్యంతో విపక్షాలు ఉస్సూరుమంటున్నాయి. 2 వారాల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ సహా 15 విపక్షాలు సమావేశమైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ఎజెండాగా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి కట్టే ఫ్రంట్కు పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పీడీఏ అనే పేరును కూడా నాటి సభలో ప్రతిపాదించారు. ఈ నెల 17న బెంగళూరులో మరోసారి విపక్షాలన్నీ సమావేశమవుతాయి. అప్పుడే పీడీఏని అధికారికంగా ప్రకటిస్తారు. పీడీఏకి నితీష్ కుమార్ కన్వీనర్గా ఉంటారని ప్రచారం జరిగింది. మరో సీనియర్ ఎన్సీపీ నేత శరద్ పవార్ పెద్ద దిక్కుగా ఉంటారని అన్నారు. పాట్నాలో అఖిలపక్షాలు సమావేశమైన వెంటనే కేంద్రంలోని బీజేపీలో కంగారు మొదలైంది. అంతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ అంశాలపై చర్చించారు. ఆ సందర్భంగానే విపక్షాల కూటమికి చెక్ చెప్పి తీరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే విపక్షాలకు ఏ విధంగా చెక్ పెడతారో అప్పట్లో బయటకు సమాచారం రాలేదు. గాని ఆ తర్వాత హఠాత్తుగా మహారాష్ట్రలో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ బళ్ళున విరిగిపడింది. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవారే పార్టీలో చిచ్చురేపి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం నేమ్ బోర్డును తన ఇంటికి తగిలించేసుకున్నారు. పీడీఏకు పెద్ద దిక్కుగా ఉంటారో అని అనుకుంటే పవార్కు ఇంత కష్టం వచ్చిందేంటి దేవుడా అని ఇతర విపక్షాలు జాలిపడ్డాయి. పీడీఏ ఫ్రంట్కి కన్వీనర్ కావాల్సిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూని కూడా బీజేపీ వదిలిపెట్టకపోవచ్చునని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నితీష్ కుమార్ రాజ్యసభలో బీజేపీ కీలక నేత ఒకరితో భేటీ అయ్యారని వార్తలొచ్చాయి. కొద్ది నెలల క్రితం ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. త్వరలోనే నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోతారని హస్తినలో పుకార్లు షికారు చేస్తున్నాయి. విపక్ష కూటమి ఫ్రంట్కి కన్వీనర్ కావలసిన నేత కూడా జారిపోతే ఇక విపక్ష కూటమి భవిష్యత్ ఏంటి అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పట్నాలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పుడు విపక్షాల్లో ఓ పార్టీ నేత ఈ సమావేశానికి బీఆర్ఎస్ను కూడా ఆహ్వానిద్దాం అన్నారట. దానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంది. బీఆర్ఎస్ భాగస్వామిగా ఉండే ఏ ఫ్రంట్లోనూ ఏ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ చస్తే ఉండబోదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పారట. ఈ విషయాన్ని నిన్నగాక మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ గర్జన సభలో రాహుల్ గాంధీయే బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంతగా ద్వేషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అఖిలపక్షంలో కీలక పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్లో కలవడమే కాకుండా మంచి బొకే ఒకటిచ్చి లవ్ యూ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని కేసీఆర్తో కలిసి అఖిలేష్ పిలుపునిచ్చారు. విపక్ష కూటమిలో ఉంటూ కాంగ్రెస్ వద్దన్న పార్టీతో అఖిలేష్ మంతనాలు జరపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు విపక్ష కూటమిలోనూ గందరగోళం నెలకొంది. అసలు అఖిలపక్ష సమావేశం జరిగిన రోజునే మరో ఘటన చోటు చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా రూపొందించిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశమంతటా తిరిగి దానికి మద్దతు కూడగట్టుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మద్దతు పలికారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పైన కేజ్రీవాల్ ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఎటువంటి భరోసా ఇవ్వలేదు. దాంతో అలిగిన కేజ్రీవాల్ అఖిలపక్ష సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు విషయంలోనూ విపక్షాల్లో ఏకాభిప్రాయం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ సివిల్ కోడ్కు మద్దతు పలికారు. అయితే అన్ని వర్గాల్లో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే
కోడ్ తీసుకురావాలన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని అంటూనే దీన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకోకూడదని షరతు విధిస్తున్నారు. రాజకీయాలకు వాడుకోకుండా ఉండడానికి బీజేపీ ఏమన్నా ధార్మిక సంస్థ అని రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. మొత్తానికి విపక్ష కూటమిలో ఏదీ సజావుగా లేదు. అంతా బాగానే ఉందని విపక్షాలు అనుకున్న కొద్ది రోజుల్లోనే చోటు చేసుకున్న పలు పరిణామాలు విపక్షాల మధ్య చాలా విషయాల్లో ఏకాభిప్రాయం లేదని చాటి చెబుతున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. ఇటువంటి పక్షాలతో కూడిన విపక్ష కూటమి 2024 ఎన్నికల దాకా ఏకతాటిపై అడుగులు వేస్తుందా అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విపక్ష కూటమిలో నేతలు తలోదారి నడుస్తున్నారు. పాట్నా సమావేశం జరిగి నెల రోజులు కూడా కాకుండానే ఎవరి ఎజెండాలు వారివన్నట్టుగా వ్యవహారాలు నడుపుతున్నారు. ఎన్నికల నాటికి ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో అని రాజకీయ పండితులే విస్తుపోతున్నారు. అందరినీ ఒక్క తాటిపైనే నడపాల్సిన కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర కీలక పక్షాలు ఏం చేయాలో పాలుపోక డైలమాలో పడ్డాయనంటున్నారు. అయితే బీజేపీ కుట్రలను పకడ్బందీగా తిప్పికొడతామని విపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పాట్నాలో అఖిల పక్షాల సమావేశం జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ఉన్నారు. ఆయన భారత్ వచ్చిన వెంటనే ఈ సమావేశంపై చురకలు వేశారు. ఆల్ పార్టీ మీట్ ను ఓ ఫోటో సెషన్ గా ఆయన అభివర్ణించారు. అంతేకాదు అఖిల పక్ష సమావేశానికి హాజరైన పార్టీలన్నీ కలుపుకుంటే మొత్తం 20 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలకు పాల్పడిన వారు విపక్ష కూటమిలో ఉన్నారని మోదీ ఆరోపించారు. ఎన్సీపీ నేత పవార్, డీఎంకే నేత స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ల పేర్లను మోదీ ప్రస్తావించారు. దీంతో విపక్షాల్లో కేసుల భయం పట్టుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తారేమోనని వారు భయపడుతున్నారని అంటున్నారు. ఈ మార్పులన్నీ కూడా చిత్రంగా జరుగుతున్నాయి. అదేంటో భయానికి గురవుతున్నట్టున్నారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో ఎవరి పేరున సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు, మరొకరు ఐడియో, ఈడియో తిరిగి పడుతుంది మన మీద అనేటువంటి భయం వీళ్ళకి పట్టుకున్నది. అది మనకు కనపడుతుంది చాలా క్లియర్గానే. అంచేత ఎన్నికల ముందు ఒక ఐక్య సంఘటన, విశాల ఐక్య సంఘటన, అన్ని పార్టీల ఐక్య సంఘటన సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేము. దాంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. ఆర్జేడీ మీద కేసులు ఉన్నాయి, ఎస్పీ మీద కేసులు ఉన్నాయి, బీఎస్పీ మీద కేసులు ఉన్నాయి, అలాగే ఎన్సీపీ మీద కేసులు ఉన్నాయి, బీఆర్ఎస్ సభ్యుల మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కలిస్తే గొడవలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ విచారణ ఏజెన్సీలన్నీ ఒక్కసారి పడిపోతేనే భయం ఉంది. ఈ రెండింటి మధ్యన ఒక రాజకీయ నాటకం మనకు సాగుతున్నది. బీజేపీ మీద కొంత వ్యతిరేకతతోనే చిన్నా చితక పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి తప్ప కాంగ్రెస్ పై ప్రత్యేకమైన అభిమానంతో కాదంటున్నారు రాజకీయ పండితులు. అదే సమయంలో వారికి బీజేపీపై పీకల దాకా కోపం కూడా లేదంటున్నారు. అసలు విపక్ష కూటమిలో పార్టీలకు ఒక ఉమ్మడి ప్రాతిపదిక అన్నదే లేకుండానే చేతులు కలిపేశారని విశ్లేషకులు అంటున్నారు. ఈ కూటమి ఏదైతే ఉందో పట్నాల్లో కలిసింది, దానికి ఒక సరి అయిన ఒక బేసిస్ లేదు. దీంట్లో ఏమిటంటే అన్ని చిన్న చితక పార్టీలు ఉన్నాయి. దానికి ఏమిటంటే ప్రఫుల్ పటేల్ ఎవరైతే తన గురువు శరద్ పవార్ నుంచి వేరే అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే 7 పార్టీలకి అయితే 17 పార్టీలో ఒకటే ఎంపీలు ఉన్నారు, ఒక పార్టీకి ఒక ఎంపీ కూడా లేడు. సో దానికి అర్థం ఏముంది అంటే అలాంటి కూటమికి. దాని తర్వాత దాంట్లో ఏంటంటే కేజ్రీవాల్ అలిగాడు కాంగ్రెస్ మీద. ఎందుకని ఆ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ని తీసుకొస్తున్నది. ఆ ఆర్డినెన్స్ లో ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి ఏదైతే పవర్స్ ఉన్నాయో టు అపాయింట్ అఫీషియల్స్, అదేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నది. దాన్ని సపోర్ట్ కాంగ్రెస్ చెయ్యొద్దు అనేది అడిగితే కాంగ్రెస్ వాళ్ళు అసలు కేజ్రీవాల్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఆయన అలిగి కూర్చున్నాడు. 2024లో బీజేపీని నిలువరించాలన్న కామన్ ఎజెండాతో ఒక్క తాటిపైకి వచ్చిన విపక్ష కూటమిలో ఉండాల్సిన ఐక్యత కనపడటం లేదంటున్నారు రాజకీయ పండితులు. వివిధ అంశాల్లో విపక్షాల అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇటువంటి పార్టీలన్నీ కలిసి ఎంత మేరకు ఐక్యంగా ముందుకు సాగుతాయన్నది అనుమానమే అంటున్నారు వారు. మాకు బీజేపీ కాంగ్రెస్ సమదూరం అంటూ బీఆర్ఎస్ ఒక కొత్త ఒరవడిని ప్రకటిస్తుంది.
కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆయనది మరొక తీరు. ఆయన నిన్నగాక మన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని కలిసి ఈ కూటమిలో చేరాలి, మనం బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి బీజేపీని దెబ్బతీయాలనేది ఆయన కేసీఆర్ గారికి చెప్పారు. ఇదంతా ఒకరంటే ఒకరు రకరకాల వాళ్ళ మధ్య ఉన్న విధానాల వల్ల కానీ విభేదాల వల్ల కానీ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండలేకపోతున్నాయి అన్నది కఠిన వాస్తవం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ అని బీఆర్ఎస్ అనుకుంటుంది. అందువల్ల ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిసే అవకాశమే కనిపించట్లేదు. ఇక్కడ కలవకపోతే కేంద్రంలో కూడా కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం ఉండదు. కర్ణాటక, అక్కడ జేడీఎస్ ఖచ్చితంగా విడిగా పోటీ చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జేడీఎస్ బీజేపీతో కలిసిపోయే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్సీపీలో సంక్షోభం నెలకొనటం అనేది విపక్షాలు ముందుగానే ఊహించి ఉండాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల కాంబినేషన్ ఇటువంటి వ్యూహాలకు పెట్టింది పేరని అందరికీ తెలుసన్నదే వారి వాదన. దాన్ని విపక్షాలు పసిగట్టలేకపోవటం వైఫల్యమే అంటున్నారు వారు. విపక్ష కూటమిలో మెజార్టీ పార్టీలు మనస్ఫూర్తిగా బీజేపీని వ్యతిరేకించడం లేదనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో ఆ పార్టీలు నిజాయితీగా కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ఇవ్వడం లేదని అంటున్నారు. తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయే తప్ప బీజేపీని నిలువరించాలన్న ఏకైక ఎజెండా అందరి మనసుల్లో బలంగా లేదనంటున్నారు. రేపొద్దున బీజేపీతోనే లాభం ఉందని అనుకుంటే ఆ కూటమిలోని పార్టీలే అటువైపు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అవసరాలకు అనుగుణంగా ఆ పార్టీ రాజకీయాలు చేస్తుంది. విపక్ష కూటమిలోనూ అదే జరుగుతోంది. అందరూ ఒక్క మాట మీద ఉండటం లేదు. ఉదాహరణకు బీఆర్ఎస్తో ఏ విధమైన పొత్తుకి ఆస్కారం లేదని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో బల్ల గుద్ది మరీ చెప్పారు. ఆ వెంటనే అఖిల పక్షంలో కీలక నేత అయిన అఖిలేష్ యాదవ్ హైదరాబాద్కు వచ్చి కేసీఆర్తో భేటీ అయి వెళ్లారు. ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకోము, వాళ్ళని ఆహ్వానించము, వాళ్ళు ఆహ్వానించిన మేము వెళ్ళము అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అసెంబ్లీ వరకైనా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ పోటీ ప్రధానంగా జరగబోతున్నది. అక్కడ బీజేపీ బలహీనపడిపోయింది. వెరీ నెక్స్ట్ డే అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిశారు. అఖిలేష్ యాదవ్ అక్కడ పాట్నా మీటింగ్లో కూడా ఉన్నారు. వెంటనే వీళ్ళిద్దరు ఇక్కడ వచ్చారు. వీళ్ళని బయట పెట్టాం బీఆర్ఎస్ అనగానే ఆయన వచ్చారు. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కామనాలిటీ ఏమిటి? మళ్ళా మోడీ గారి ఉపన్యాసం. ములాయం సింగ్ ఫ్యామిలీ ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు స్కామ్లో ఉన్నది, బీఆర్ఎస్ ఇన్ని స్కామ్లో ఉందని చెప్పారు. సో స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు కలవక తప్పని పరిస్థితి కూడా ఉన్నట్టుంది రాజకీయాల్లో మనకి. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన బీజేపీ తర్వాత జేడీయూను టార్గెట్ చేస్తుందని ప్రచారం జరిగిన తర్వాత నితీష్ కుమారే మళ్లీ ఎన్డీఏలోకి వెళతారనే పుకార్లు పుట్టాయి. బీజేపీ నేతలతో నితీష్ టచ్లో ఉన్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది మాత్రం తెలీదు. బీజేపీ నేతలు మాత్రం నితీష్ను ఎన్డీఏలోకి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. అయితే ఆడవారి మాటల్లాగే రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నితీష్ కుమార్ ఎవరైతే జేడీయూ అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఈ ఆపోజిషన్ క్యాంప్ కి కన్వీనర్ కూడాను. అక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, చాలా మంది హ్యాపీగా లేరు. ఏది ఆర్జేడీతో కలవడం, బీజేపీతో చేతులు కలిపి దాని తర్వాత జేడీయూతో బీజేపీతో వేరైపోవడం అనేది. అయితే క్వశ్చన్ ఒకవేళ ఏది బీజేపీతో మళ్ళా సరే నితీష్ కుమార్ కలవడా అనే విషయం వస్తే అది ఇంక భవిష్యవాణి చేయడానికి లేదు. కానీ ఈయన మాత్రం పార్టీలు మారుస్తూనే ఉంటాడు. నితీష్ కుమార్ మనం చూసిన పార్టీలు మారుస్తుంటాడు, తన ఇష్టం వచ్చిన కూటమిలో వెళ్ళిపోతుంటాడు. బట్ అమిత్ షా ఎవరైతే తరచుగా బీహార్ వెళ్తున్నాడో ఆయన స్పష్టంగా చెప్పాడు, నితీష్ కుమార్ని మళ్ళా ఎన్డీఏ కూటమిలో తీసుకునే పని లేదు అని చెప్పాడు. ఆయన అంత మటుకు కట్టుబడి ఉంటాడో, లేకపోతే ఇటుపక్క నితీష్ కుమార్ తన ఏది
ప్రతిపక్ష కూటమికి ఎంత మటుకు కట్టుబడి ఉంటాడో మనకి తెలియని విషయం. ప్రతిపక్షాలు కలిసికట్టుగా అడుగులు వేసేలా వ్యవహారాలు నడవటం లేదంటున్నారు రాజకీయ పండితులు. చివరి వరకు విపక్షాలన్నీ ఒక్క మాటపై ఉండే పరిస్థితులు కూడా లేకపోవచ్చు అంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి కూడా ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని నిబంధనలు ఇవ్వబడి దానికి మద్దతు ఇస్తామని చెప్తోంది. బహుజన్ సమాజ్ పార్టీ అంతగా వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు ఎన్సీపీ తాజాగా అజిత్ పవార్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇన్ని కారణాలు పెట్టుకొని ఈ పార్టీల మధ్య ఇన్ని విభేదాలు ఇవన్నీ పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తారంటే నమ్మకం లేదు. మళ్ళీ నెక్స్ట్ బెంగళూరులో ఈ నెల ఎప్పుడో విపక్షాల సమావేశం ఉంది. ఆ సమావేశం ఎటు దారి తీస్తుంది? నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళంతా కలుస్తారా అన్నది చూడాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు గడిచిన 10 సంవత్సరాలుగా. కానీ గోవా శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమిలో చేరాల్సిన మమత స్వయంగా అక్కడ ఆమె అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ కారణంగా కాంగ్రెస్కి అనుకున్నంత మెజారిటీ అక్కడ రాలేదు. అంటే చూడండి ఎంత తేడాను. వాళ్ళ రాష్ట్రంలో బీజేపీతో పోరాటం చేస్తారు, వేరే రాష్ట్రంకి వచ్చేసరికి బీజేపీకి అనుకూలంగా అంటే పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చేటట్టే అభ్యర్థులను పెడుతున్నారు. ఎవరే నమ్మాలి ఈ ప్రతిపక్షాల్లో? బీజేపీ తమను కేసులతో వేధిస్తుందేమోనని విపక్ష కూటమిలోని పార్టీల నేతలు కంగారు పడుతున్న మాట వాస్తవమే అయినా విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేసే పరిస్థితి లేదని చెప్పలేమంటున్నారు మేధావులు. నిజానికి విపక్షాల కన్నా కూడా బీజేపీయే ఎక్కువ భయంతో ఉందంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో ఓడిన బీజేపీ మరో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ప్రజల మూడే మారిపోతుందని, దాని ప్రభావం 2024 ఎన్నికలపై ఉంటుందని బీజేపీ వణుకుతోందంటున్నారు వారు. ముప్పున్నటువంటి వాళ్ళు, దాడికి గురైనటువంటి వాళ్ళు కొంచెం కంగారు పడతారు సహజంగానే. ఆ కంగారే కనిపిస్తున్నది. ఇంత మాత్రాన బీజేపీ వ్యతిరేకత తగ్గిపోయింది అనుకోవటం లేదు నేను. నిజానికి భయపడుతున్నది ప్రతిపక్షాలు కాదు, విపక్షాలు కాదు, బీజేపీ భయపడుతున్నది. ఎందుకంటే బీజేపీకి ఇంకొక ఎన్నిక ఓడిపోతే 2024లో కూడా ఓడిపోతుంది అనే మాట బలపడిపోతుంది. వరుసగా 2 విజయాలు కాంగ్రెస్కి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి. పైగా అక్కడ కర్ణాటకలో అధికారంలో ఉంది మొన్నటి వరకు బీజేపీ. అధికారం ఉన్నదాన్ని కాంగ్రెస్ తప్పించగలిగింది. 3వ విజయం కనుక కాంగ్రెస్కి వస్తే 3 ఆఫ్ ది నేషన్ మారిపోద్ది. యాంటీ బీజేపీ వేవ్ వచ్చేస్తుంది. అది భయపడుతున్నారు. సరే వాళ్ళకి దగ్గర ఆయుధాలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్ఐఏ ఉంది, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఇంకా మాట్లాడితే ఎన్నికల కమిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, రిజర్వ్ బ్యాంకు కూడా ఉన్నది. సో వాళ్ళు వాటన్నిటిని కూడా రకరకాల పద్ధతులు విపక్షాల మీద వాడతారు. విపక్ష కూటమిలో తాత్కాలికంగా కుదుపొచ్చినా అది త్వరలోనే సర్దుకుంటుందని అంటున్నారు పీడీఏ నేతలు. బీజేపీ మరెన్నో కుట్రలు చేస్తుందని తమకు తెలుసునని, వాటిని తిప్పికొట్టడానికి తాము సిద్ధంగానే ఉన్నామని వారంటున్నారు. అటు బీజేపీ కూడా 2024 ఎన్నికల్లో తమకి అడ్డొచ్చే విపక్షాలను తిప్పికొట్టడానికి దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే అని నిశ్చయించుకున్నాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.